హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుంటారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈ టాపిక్ వచ్చేసరికి సమ్మర్ గురించి అండి ఈ వీడియో. అయితే ఈ వీడియో వచ్చేసరికి తెలుగులో ఇంగ్లీష్లో కూడా చెప్తానండి. ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలి కదండి. కొందరికి తెలుగు వచ్చిన వాళ్ళే ఉంటారు, కొందరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అలానే అందరినీ కించపరిచినట్టు కాదు, మామూలు చెప్తున్నాను అనమాట. ఇంగ్లీష్లోనే చెప్తాను, తెలుగులోనే చెప్తాను ఈ వీడియో అనేది. ఈ టిప్స్ అనేవి నా ఛానల్కి ఇంకా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 వచ్చేసి మనం విండోస్ అనేవి మార్నింగ్ సెక్షన్లో ఓపెన్ చేసి ఫ్రెష్ హెయిర్ గన్ అనేది ఎలా చేసుకోవాలండి. ఇదే తెలుగులో చెప్పాలి అంటే ఉదయం టైంలో కిటికీలు తెరిచి చల్లటి గాలిని ఇంట్లోనికి రానివ్వాలి. నేను ప్రతి టిప్ని కూడా వీడియో రూపంలో మళ్ళీ చూపిస్తాను. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి. నెంబర్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ కర్టన్స్ అనేవి క్లోజ్ చేసి హీట్ అనేది బ్లాక్ చేయాలి. దీన్నే తెలుగులో చెప్పాలి అంటేను మనం కిటికీలు అనేవి మధ్యాహ్నం టైము మూసేసి మన ఇంటిలో వేడిని బయటికి పంపించాలి. ప్లీజ్ ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 3 వచ్చేసి బటర్ మిల్క్ ఎక్కువగా తాగితే మన బాడీ అనేది కూల్గా ఉంటుంది. తెలుగులో వచ్చేసరికి మనం మజ్జిగ ఎక్కువగా తాగితే మన శరీరం చల్లగా మంచిగా ఉంటుంది. చూసారు కదండి, ప్రతి టిప్ని కూడా వీడియో రూపంలో చూపిస్తాం. ప్లీజ్ లైక్. టిప్ నెంబర్ 4 వచ్చేసరికి మనం లైట్ క్లాత్ అనేది వేసుకోవాలి. లైట్ కలర్ లైట్ క్లాత్ అనేవి వేసుకోవాలి. తెలుగులో తక్కువ కలర్ ఉండి తక్కువ బరువు ఉండే బట్టలని మనం వేసుకోవాలి ఈ సమ్మర్లో. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్, అలానే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. టిప్ నెంబర్ 5 వచ్చేసరికి ఫ్రిడ్జ్లో వాటర్ అనేది ఎక్కువగా తాగకుండా నార్మల్ వాటర్ మనం తాగాలి. తెలుగులో ఫ్రిడ్జ్లో నీరు అనేది ఎక్కువగా తాగకుండా మనం బయట ఉన్న వాటర్నే తాగాలి ఎక్కువగా. టిప్ నెంబర్ 6 వచ్చేసరికి వీట్ క్లాత్ అనేది ఫ్యాన్ కింద పెట్టి మనం న్యాచురల్ ఏసీ లాగా యూజ్ చేసుకోవాలి. తెలుగులో వచ్చేసరికి వెయిట్ బట్టలు అనేవి మనం ఫ్యాన్ కింద పెట్టుకొని దాన్నే చల్లటి మంచిగా న్యాచురల్గా ఏసీలాగా యూజ్ చేసుకోవాలి, అంటే ఉపయోగించుకోవాలి. టిప్ నెంబర్ 7 వచ్చేసరికి టెర్రస్ పైకి వెళ్ళి కొంతసేపు ఉండాలి. తెలుగులో వచ్చేసరికి మేడపైన కొంతసేపు ఉండాలి. ఇవేనండి 7 టిప్స్ కూడా. ఈ 7 టిప్స్ మీరు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా మీ ఇల్లు అనేది కూల్గా ఉంటుంది. ఏసీ కూలర్ అనేవి వేసుకోకుండా చల్లగా కూల్గా మంచిగా ఇల్లు అనేది ఫ్రెష్గా కూల్గా చేసుకోవచ్చండి. ఈ టిప్స్ కనుక మీకు నచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీకు చూసి నచ్చితే కనుక లైక్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.